హెడ్ కానిస్టేబుల్ రేవతి మనస్సాక్షి వ్యవస్థ కంటే పెద్దదని నిరూపించిన ధైర్యశాలి. సాతంకులం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడటంలో ఆమె పాత్ర అత్యంత కీలకం. తోటి సిబ్బంది, పై అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ తన కళ్ల ముందు జరిగిన అరాచకాన్ని ఆమె మౌనంగా భరించలేకపోయింది. పోలీసులు సాక్ష్యాలను తుడిచివేసి సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేసినప్పటికీ గోడల మూలల్లో మిగిలిన రక్తపు చుక్కలను సాక్ష్యాలుగా చూపించి విచారణకు ప్రాణం పోసింది. టెక్నాలజీ ఫెయిల్ అయిన చోట ఆమె జ్ఞాపక శక్తి దర్యాప్తుకు దారిదీపమయ్యింది. తన కెరియర్, ప్రాణాలను పణంగా పెట్టి ఆమె నిలబడబట్టే నేడు ఆ తండ్రి కొడుకులకు న్యాయం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఈ చారిత్రాత్మక కేసులో మదురై జిల్లా కోర్టు భారత న్యాయ చరిత్రలోనే అత్యంత అరుదైన, సాహసోపేతమైన తీర్పునిచ్చింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారి చట్టం ముసుగులో ఇద్దరు సామాన్యులను బలిగొన్న ఈ ఘటనలో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఖరారయింది. అధికారం ఉంది కదా అని అరాచకాలకు పాల్పడితే చట్టం ముందు ఎవరు అతీతులు కారని ఈ తీర్పు వ్యవస్థకు ఒక బలమైన హెచ్చరికను పంపించింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత బాధితులైన జయరాజ్, బెన్నిక్సుల ఆత్మలకు ఈ కఠినమైన తీర్పుతోనే నిజమైన శాంతి చేకూరింది. ఈ విషాద ఘటన 2020 జూన్ నెలలో కరోనా లాక్డౌన్ సమయంలో మొదలైంది. తమిళనాడులోని సాతంకులంలో జయరాజ్, ఆయన కొడుకు బెన్నిక్స్ తమ మొబైల్ షాపును నిర్ణీత సమయం కంటే కొద్ది నిమిషాలు అదనంగా తెరిచి ఉంచారన్న చిన్న కారణంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి ఆ రాత్రంతా అత్యంత అమానుషంగా చిత్రహింసలకు గురి చేశారు. తండ్రి కొడుకులను లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా ప్రైవేటు భాగాల్లో గాయపరచడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. ఆ పోలీస్ స్టేషన్ గోడలు వారి ఆర్తనాదాలతో దద్దరిల్లాయి. నేలంతా రక్తపు మడుగుగా మారింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బెన్నిక్స్ జూన్ 22న, జయరాజ్ జూన్ 23న మరణించారు. సిబిఐ సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, రేవతి ధైర్యంగా చెప్పిన వాస్తవాలు ఇన్స్పెక్టర్ శ్రీధర్ బృందం చేసిన నేరాన్ని పక్కాగా నిరూపించాయి. నిరాయుధులైన తండ్రి కొడుకులను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఈ ఘటనను అరుదైన వాటిలో అరుదైన కేసుగా పరిగణించిన కోర్టు నిందితులందరికీ ఉరిశిక్ష విధించింది. సామాన్యుడి ప్రాణానికి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థే భక్షక వ్యవస్థగా మారితే న్యాయస్థానం ఎంత కఠినంగా ఉంటుందో ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది. అయితే భారత న్యాయ వ్యవస్థ ప్రకారం నిందితులకు హైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. సెషన్స్ కోర్టు విధించిన ఈ మరణ శిక్షను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. నిందితులు హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే వీలుంది. ఒకవేళ అక్కడ కూడా శిక్ష ఖరారైతే చివరి ప్రయత్నంగా రాష్ట్రపతి కరుణభిక్ష పెట్టుకోవచ్చు. అయినప్పటికీ సాక్ష్యాధారాలు ఇంత బలంగా ఉండటంతో ఈ కేసులో బాధితులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.